హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాల్టి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ 2 తాండవం ట్రైలర్ ను కర్ణాటకలో విడుదల చేశారు. శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్ ను లాంచ్ చేశారు. బాలకృష్ణ మాట్లాడుతూ, ఉదయం వర్ష సూచన లేదు, మేం రావడంతో కుంభవృష్టి కురిసింది, వేదికపైకి రాగానే ఆగిపోయింది, ఇదంతా శివుని మహిమ. అఖండ 2 పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోంది. థియేటర్లలో మ్యూజిక్ బాక్సులు పేలిపోతాయన్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమాపై శివరాజ్ కుమార్, బోయపాటి శ్రీను నిర్మాతలు అత్యంత నమ్మకం వ్యక్తం చేశారు. మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న భారీ చిత్రం వారణాసిపై ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి. ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా ఈ సినిమాలో 6 పాటలు ఉంటాయి. సంగీతం అందరి ఊహలకు మించిన స్థాయిలో ఉంటుంది అని అన్నారు. ఇక ఈ చిత్రంలో హనుమంతుడి పాత్రను మాధవన్ పోషిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ అధికారిక ప్రకటన మాత్రం లేదు. గతంలో విడుదలైన 4 నిమిషాల గ్లింప్స్ సినిమాపై అంచనాలను ఆకాశానికెత్తింది. రాముడి వేషంలో సెట్లోకి వచ్చిన మహేష్ ను చూసి నాకే గూస్ బంప్స్ వచ్చాయని రాజమౌళి చెప్పారు. ఈ సినిమాలో మహేష్ రుద్రగా, ప్రియాంక చోప్రా మందాకినిగా, పృథ్వీరాజ్ కుంభగా నటిస్తున్నారు. 2027 వేసవిలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. నిరంతర విజయాలతో ముందుకు సాగుతున్న కీర్తి సురేష్ ఇప్పుడు దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నారు. తాను స్వయంగా స్క్రిప్ట్ రాస్తున్నట్లు రివాల్వర్ రీటా ప్రమోషన్ సందర్భంగా వెల్లడించారు. వివాహం తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు దర్శకత్వంలోకి రావడం సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. తన భర్త సినిమాల్లోకి రావడం లేదని స్పష్టం చేస్తూ ఆయనకు నటనపై ఆసక్తి లేదు అన్నారు. ఇటీవల తనపై వచ్చిన డీప్ ఫేక్ వీడియోపై ఆమె ఆందోళన వ్యక్తం చేసి ఇటువంటి సైబర్ నేరాలపై కఠిన చట్టాలు అవసరమని డిమాండ్ చేశారు. రష్మిక మందన్న ఫెమినైన్ ఎనర్జీపై సోషల్ మీడియాలో ఒక భావోద్వేగపూరిత పోస్ట్ షేర్ చేశారు. మహిళల్లో ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది, మనతో మనం కనెక్ట్ అయితే ముందే అర్థం చేసుకోగలం. ఫెమినైన్ ఎనర్జీ మృదువుగాను శక్తివంతంగాను ఉంటుంది అని రష్మిక పేర్కొన్నారు. మహిళలు ఒకరికొకరు అండగా నిలిస్తే జీవితం మరింత సులభమవుతుంది. ఈ శక్తిని నేను ఇప్పుడు ఎక్కువగా కాపాడుకుంటున్నాను అని చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. పైరసీపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పైరసీని ఎప్పటికీ ఆపలేం, చూసే ప్రజలు ఉన్నంతకాలం రవి లాంటి వారు పుడుతూనే ఉంటారు అన్నారు. పైరసీని రాబిన్ హుడ్ తో పోల్చడం మూర్ఖత్వమని, సినిమా టికెట్లు ఖరీదని చెప్పి పైరసీని సమర్థించడం సమాజాన్ని అరాచకం వైపు నెడుతుందని విమర్శించారు. పరిష్కారంగా సప్లయర్ను పట్టుకోవడం కష్టం, కానీ వీక్షకులను పట్టుకోవడం సులభం. 100 మందిని అరెస్ట్ చేసి పేర్లు విడుదల చేస్తే పైరసీ తగ్గుతుంది అని సూచించారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో నూతన చిత్రం త్వరలో సెట్స్ పైకి రానుంది. నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, మ్యాజిక్ తర్వాత ఈ కాంబో మళ్లీ రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. చిరంజీవి, వెంకటేష్ పై ప్రత్యేక సాంగ్ షూట్ పూర్తయ్యాక డిసెంబర్ 15 నుంచి త్రివిక్రమ్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది. డిసెంబర్ చివరి వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ కొనసాగనుంది. ఈ చిత్రం 2026 మేలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా హర్షవర్ధన్, రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు ఇటీవలి కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించినప్పటికీ వరుస ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన్, దేవిశ్రీతో మరో చిత్రం సెట్స్ పై ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తో మళ్లీ పని చేయాలని దిల్ రాజు ప్రయత్నిస్తున్నారని టాక్ ఉంది. అర్జున అనే టైటిల్ ను ఇటీవల రిజిస్టర్ చేయించడంతో ఇది పవన్ కోసమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మైథలాజికల్ టోన్ లో ఉన్న కథను పవన్ చేయాలని ఆసక్తి చూపుతుండగా ఈ టైటిల్ కూడా అదే దిశలో ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీపై అభిమానులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేళ బాలయ్య స్వయంగా క్లారిటీ ఇచ్చారు. ఐఎఫ్ఎఫ్ఐ వేదికగా మాట్లాడుతూ ఆదిత్య, 999 మ్యాక్స్ లో నేను మోక్షజ్ఞ కలిసి నటిస్తామని వెల్లడించారు. 1991లో వచ్చిన ఐకానిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం ఆదిత్య 369 సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. క్రిష్ దర్శకత్వం వహించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. కస్టడీలో ఉన్న రవి విచారణలో పోలీసులకు కీలక వివరాలు లభించాయి. బెట్టింగ్ యాప్ల నుంచి వచ్చిన డబ్బుతో మూవీ రూల్స్ వంటి సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసినట్లు తేలింది. క్రిప్టోను వినియోగించి లావాదేవీలు జరిపినట్లు నిర్ధారణ అయింది. కరేబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి 20 మంది ఉద్యోగులను పెట్టుకున్న విషయం కూడా బయటపడింది. రవిపై ఇప్పటికే ఉన్న కేసులతో పాటు మరో 4 కేసుల్లో
పీటీ వారెంట్ దాఖలు చేసి మొత్తం నెట్వర్క్ను ఛేదించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. రవి మాత్రం విచారణలో పూర్తిగా సహకరించడం లేదని తెలుస్తోంది. ఇవండి ఇవాల్టి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.